నమస్తే వెల్కమ్ టు వాహిని టీవీ. సో వాహిని టీవీలో ఎప్పుడు పొలిటికల్ ఇంటర్వ్యూస్, పొలిటికల్ కంటెంట్ ఉన్న దాంట్లో సో ఫర్ ద ఫస్ట్ టైం ఒక మూవీ కంటెంట్ ఇవ్వబోతున్నాం. సో మూవీకి సంబంధించి ఒక ఇంటర్వ్యూ ఉండబోతుంది. ఎందుకు అంటే ఇది ఒక సోషల్ కాజ్కి సంబంధించి, బికాజ్ సోషల్ కాజెస్ పైన కాన్సన్ట్రేట్ డైరెక్టర్. సో వారు ప్రొడ్యూసర్గా మారి అండ్ ఈ కథని నమ్మి సో దీన్ని ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి అసలు ఎందుకు? బికాజ్ తనకంటూ తీసింది రెండు మూవీస్ అయినా సరే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక మార్క్ క్రియేట్ చేసి పెట్టుకు. సో నెక్స్ట్ వచ్చే మూవీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేసే డైరెక్టర్ వారే వేణు ఉడుగుల గారు. సో వారు ఒక బ్యానర్ స్టార్ట్ చేసి సో కంప్లీట్గా ఒక కొత్త మూవీకి ఒక కొత్త డైరెక్టర్, కొత్త క్యాస్ట్ అండ్ కొత్త క్రీవ్ని నమ్మి సో డబ్బులు పెట్టిన పరిస్థితి. సో మాట్లాడదాం, ఆ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. సో నమస్తేనా. నమస్తే. ఫస్ట్ టైం మీరు డైరెక్టర్ తీసిన 2 మూవీస్, దాంట్లో సడన్గా ఇటు ప్రొడ్యూసర్గా ఒక చిన్న టర్న్ అనుకోవచ్చు. సో వై? సో ఇది కంప్లీట్ టర్న్ ఏం కాదు, ఇట్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై కెరియర్. నేను డైరెక్షనే కాకుండా ప్రొడక్షన్ హౌస్ పెట్టాను, దానికి ప్రాపర్ టీమ్స్ని నేను సెట్ చేసి పెట్టాను. సో నేను అంటే షూటింగ్ జరిగినా కూడా నా డైరెక్షన్కి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే. ప్యారలర్గా ఆ ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ లాగా దాన్ని బిల్డ్ చేస్తున్నాము. సో ఆ ప్రయత్నంలో భాగంగానే ఫస్ట్ సినిమా రాజు బెడ్స్ రాంబాయ్ November 21st వస్తుంది. సో ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా కాబట్టి కొంచెం ఎగ్జైటింగ్గా ఉండడం సహజమే. ఎగ్జైట్మెంట్ ఉందా, భయం కదా? మనము ఏమైనా దిగజారిపోయే పనులు చేస్తే భయపడాలి. అలాంటి పనులు మనం ఏం చేయాలి? వి మేడ్ వెరీ గుడ్ ఫిలిం. దాన్ని జనాల్లోకి తీసుకురావడం కోసం ఇప్పుడు మేము ప్రమోట్ చేసుకుంటున్నాం. ఓకే. జనాల నుంచి ఆర్గానిక్గా వీఆర్ గెటింగ్ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, అన్ని చోట్ల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. మా పాట 1 crore దాటింది డిఫరెంట్ ఛానల్స్లో. ఆటోలలో, ట్రాక్టర్లలో మోగుతుంది. వాళ్ళకి అంకితం కూడా చేసాము. ఆటో డ్రైవర్లకి, ట్రాక్టర్ డ్రైవర్లకి అంకితం కూడా చేసాం మన సినిమా సాంగ్. సో ఇప్పుడు మేమేంటంటే ఇది November 21st రిలీజ్ అవుతుంది అనే దాన్ని ఎక్కువగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో మేము ఉన్నాం. అంటే మీరు డైరెక్టర్, సో డైరెక్టర్ మీరే చాలా మంది కథలు చెప్తారు. అలాంటిది మీకు ఒక డైరెక్టర్, కొత్త డైరెక్టర్ వారు కూడా సో మీకు ఒక కథ చెప్పి మిమ్మల్ని యాక్సెప్టెన్స్ చేసి అండ్ దానికి మీరు ప్రొడ్యూస్ చేయడం, సో ఏ విధంగా జరిగింది కంప్లీట్ ప్రాసెస్? సాయిల్ కాంపాటి నా దగ్గర అసోసియేట్ రైటర్గా నా దగ్గర వర్క్ చేయడానికి వచ్చాడు. నా దగ్గర చేస్తూ ఉన్న టైంలో ఒక సంఘటన ఉందన్న, ఆ సంఘటనను బేస్ చేసుకొని నేను ఒక కథ రాశాను అని చెప్పి ఆ సంఘటన చెప్పాడు. ఆ సంఘటన చెప్పినప్పుడు నాకు చాలా డిస్టర్బ్గా అనిపించింది. అంటే ఇలాంటి ఆలోచించే తండ్రులు కూడా ఉంటారా? ఇలాంటి ఫాదర్స్ ఉంటారా? ఇట్లా ఆలోచిస్తారా ఎవరైనా? నిజంగా కన్న కూతురు విషయంలోనూ, ప్రేమ విషయంలో ఇంత దారుణంగా ఎవరైనా ఆలోచిస్తారా అని చెప్పి నేను ఆ రోజంతా ఆలోచనలో పడ్డాను. సరే నెక్స్ట్ డే చెప్పాను. అంటే నెక్స్ట్ డే కథ అంటే నేనేమన్నా ఫస్ట్ సినిమా ఇది ఎందుకు అని కొంచెం భయం అయింది నాకు. నా వైపు నుంచి కాదు భయం, అతనికి కెరియర్కి. లేదన్నా మీరు కథ వినండి అని అన్నాడు. అంటే విన్న తర్వాత నాకు ఇది కమర్షియల్గా మంచి కమర్షియల్ అప్పీల్ ఉన్న మెయిన్ స్ట్రీమ్ సినిమా లాగా నాకు అనిపించింది. ఈ ఇన్సిడెంట్ని, వాస్తవ సంఘటనని కథలోకి మెర్జ్ చేసిన విధానం కానీ, దాన్ని ఆ సంఘటనని కథగా విస్తరించిన విధానం కానీ మంచి కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్కి క్లోజ్గా వచ్చింది కథ. అంటే బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అనుకోవచ్చేది కంప్లీట్. సో అంటే ఈ సిచ్యువేషన్ సంబంధించి అంటే ఇది దాయబడ్డది, కప్పిపెట్టబడ్డ ఒక ఇన్సిడెంట్ అని చెప్పేసి మేము విన్నాం. సో వాస్తవికంగా ట్రైలర్లో కూడా చూసినప్పుడు నాకు 2 దగ్గర ట్రిగర్ అనిపించింది. 2 దగ్గర ఆగిన. ఒకటి ఏంటంటే ప్రేమిస్తే నువ్వు కొడుతున్నావు, ప్రేమిస్తే ఆయన కొడుతుండో, ప్రేమించకపోతే నువ్వు కొడుతున్నావు అని చెప్పేసి అక్కడ కదా. ఇంకోటి సో యాసిడ్ తీసుకురా నీ మీద పోసుకో అని చెప్పి, అంటే ఇవి కూడా రియల్గా ట్రూ ఈవెంట్స్ నుంచే తీసుకున్నారా? అంటే అక్కడ అంటే కొంత ఇప్పుడు సినిమా తీసేటప్పుడు మొత్తం వాస్తవంగా అట్లా జరిగినట్టు చూపిస్తే అది డాక్యుమెంటరీ ఫిలిం అవుతుంది. అవును. ఆర్ట్ వాల్యూ ఉండాలి కదా, డ్రామాటిక్ సాటిస్ఫాక్షన్ ప్రేక్షకులకు కలగాలి కదా. దానికోసం మనం కొంత ఫిక్షన్ యాడ్ చేస్తాం జనరల్గా ఏదైనా కూడా. అలా యాడ్ చేయబడినవి కొన్ని ఇందులో ఉన్నాయి. ఓకే. అంటే కంప్లీట్గా మూవీ విషయానికి వస్తే కంప్లీట్గా ఇటు మీరు తప్ప మూవీ ఇండస్ట్రీ టచ్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు అందరూ న్యూ ఫేసెస్, అందుకే నేను ఎక్కువ తిరుగుతున్నాను. అంటే ఎట్లా అంటే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేసి, బికాజ్ ఎవరైనా సరే కొత్త వాళ్ళని పరిచయం చేయాలంటే ఒక టాస్క్ ఉంటుంది, భయపడతా ఉంటారు. అలాంటిది మీరు కంప్లీట్గా ఇన్వెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా కథ అంతే. ఆయన చెప్పిన కథ, అతను రాసిన కథ, ఆ క్యారెక్టర్ల బిహేవియరు ఒక డిఫరెంట్ వరల్డ్ అది.
అంటే మీరు డైరెక్షన్ టైంలో షూటింగ్ చేసే ఇన్వాల్వ్ అయ్యారా? బికాస్ ఇంతమంది మీరు చెప్పారు అసలు నేను ఇన్వాల్వ్ అని కంప్లీట్ దానికి సెటప్ చేసి పెట్టాను అని చెప్పేసి. అవును. సో అంటే ఇన్వాల్వ్ అయ్యి స్క్రిప్ట్ జరిగేటప్పుడు ప్రీ ప్రొడక్షన్ అంతా నేను దగ్గర ఉండి చూసుకున్నాను. ప్రొడక్షన్ అంతా మా పార్ట్నర్ రాహుల్ అంతా చూసుకున్నాడు. అంటే అక్కడ షూటింగ్ చేయడం కానీ అన్నీ ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి. ఎవ్రీడే మాకు ఫుటేజ్ వస్తుంది, ఏం తీశారు ఏంటి అనేది. ఓకే. ఫోన్లో మేము మాట్లాడతాం. అలా 2-3 ఒక 4 times వెళ్ళి ఉంటా షూటింగ్ స్పాట్కి, ఎందుకంటే అవుట్డోర్ కదా. సో కంప్లీట్గా మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్లో మళ్ళీ నేను క్లోజ్గా మానిటర్ చేస్తూ చూసుకుంటూ ఉంటాను అనమాట. సో కంప్లీట్గా డైరెక్టర్ టాలెంట్, డైరెక్టర్ని ఎక్కడ నేను డిస్టర్బ్ చేయలేదు. సో అలా నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నాకు నచ్చదు. ఓకే. అందుకని నేను కూడా ఏం చేయలేదు. తను ఏదైనా అడిగితే చెప్పేవాడిని, ఏదైనా తప్పు పోతుంది అని అంటే నేను సరిదిద్దడానికి ప్రయత్నం చేసేవాడిని. ఆయన ఎందులోనైనా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అని అంటే నేను హెల్ప్ చేసేవాడిని. దట్స్ ఇట్. అంటే మీరు డైరెక్టర్ కాబట్టి కథ చెప్పినప్పుడు ఒక విజన్ వచ్చేస్తుంది ఎప్పుడు కూడా. అంటే ఏదైనా సరే చెప్పినప్పుడు ఆలోచించి ఒక విజన్ వస్తుంది, అంటే ఇట్లా బొమ్మ పడిపోతుంది మనకి. అలాంటిది వారు చెప్పిన స్టోరీ మీరు యాక్సెప్ట్ చేయడం అండ్ వారు తీసిన తర్వాత సేమ్ టు సేమ్ వచ్చింది అనిపించిందా మీకు ఎక్కడన్నా? సేమ్ వచ్చింది, సేమ్ కాదు ఇంకా బెటర్గా వచ్చింది. ఓకే. అంటే ఆ మ్యూజిక్, గ్రేట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు అవన్నీ ప్రాపర్గా కాంప్లిమెంట్ చేసినాయి, ఉన్న కథ స్థాయిని పెంచినాయి. అండ్ రీసెంట్గా మీ ఇన్స్టాగ్రామ్లో అంటే చాలా వైరల్ అవుతుంది ఒకటి, ఏంది మంగపతితో ఇంటర్వ్యూ, శివాజీ గారితో నేను వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్తో. సో ఏం చెప్పాలంటే ఏ విధంగా అంటే ఆల్రెడీ పబ్లిక్ చాలా మంది వాళ్ళని ఆ పేరెంట్ని యాక్సెప్ట్ చేసి, మంగపతిని యాక్సెప్ట్ చేసి చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది, అంటే ఒక సెగ్మెంట్ అలా ఉన్నారు. ఒక ఎందుకంటే మనం ఇప్పుడు అంటే అది చంపడం అనేది తప్పు. అంటే మంగపతి కావచ్చు, లేకపోతే బయట మారుతిరావు గారు కావచ్చు, ఇట్లాంటి కొంతమంది క్షణికావేశంలో తండ్రులు నిజంగా వాళ్ళు ఏం హంతకులు కాదు పాపం. మారుతిరావు ఏం హంతకుడు కాదు, సిచ్యువేషన్, ఒక సిచ్యువేషన్ అంతే. క్షణికావేశంలో ఏదో నిర్ణయం తీసుకున్నాడు. వ్యక్తిగతంగా మంచి వ్యక్తే, కానీ ఈ విషయంలో మాత్రం ఆయన చెడు వ్యక్తి. ఇలా చాలామంది అనేక మంది ఉంటారు. సో తప్పే కదా, అలా చేయడం, పరువు చేయడం తప్పు కదా. సో వాళ్ళని నెత్తికెత్తుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. కొంతమంది అలా ఉన్నారు, మనం ఏం చేయలేము. ఎందుకంటే మనం ఉన్నదే ఇప్పుడు యాంటీ ఇంటెలెక్ట్ ఎరా, మేధో వ్యతిరేకమైన కాలంలో మనం ఉన్నాం. అంటే అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు లవ్ అంటేనే ఏం చెప్పింది, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అంటే లవ్ అంటేనే కంప్లీట్ గా ఒక లవ్ అంటేనే అదే ఏదో పెద్ద తప్పు అనే ఫస్ట్ పేరెంట్స్ ఎవరైనా సరే అప్రోచ్ అయినప్పుడు నేను ఇట్లా పలానా పిల్లగాని లవ్ చేస్తానని ఫస్ట్ భయపడతారు. అదే ఎవరికి చెప్తారు అంటారా? పేరెంట్స్ కి చెప్పినప్పుడు ఫస్ట్ ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు సహజమే కదా, అది సహజమే. ఇప్పుడు కూతురు విషయంలో కొంత ప్రేమగా ఉంటుంది, కొంత పొసెసివ్గా ఉంటుంది. కొడుకు విషయంలో ఉండరు. కొడుకు ఎవరిని వేసుకున్నా కూడా వాళ్ళేమి పర్వాత్యాలు ఉండవు కొడుకు విషయంలో. కూతురు విషయంలో ఉంటుంది. ఎందుకంటే మెన్ సైకాలజీ అట్లా అలా అలా ప్రోగ్రామింగ్ చేయబడి ఉంది. ప్రేమ అనేది సృష్టిలో భాగం. ముందే ప్రేమ, తర్వాతే పరువు కదా. మనం డిసైడ్ చేసుకున్న, మనం కట్టుకున్న కంచెలు, అడ్డుగోడలు. సో కాబట్టి ముందు కూతుర్ని మరి ఒక వస్తువులాగాను లేకపోతే ఇంకేదో లాగా చూడకుండా పరువు కంటే కూడా కూతురి ప్రేమ గొప్పది అనే విధానంలో ఆలోచిస్తే బాగుంటుంది. ఒకవేళ నచ్చకపోతే ఓకే, కానీ చంపే వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు వ్యతిరేకించితే ఎవరికి సమస్య లేదు. మాకు మీ పెళ్ళి ఇష్టం లేదు అంటే ఎవరికి సమస్య లేదు. కానీ ఏదైతే ముందుకు వెళ్ళి మరీ ఎక్స్టెన్షన్ డేంజరస్ స్టెప్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అంటే ఈ మూవీలో కూడా అంటే అదే చెప్పాలనుకున్నారా మీరు? బికాస్ సిచ్యువేషన్ చూసుకుంటే ఫాదర్ అండ్ డాటర్లో ఒక సైడ్ అండ్ వీళ్ళిద్దరిలో ఒక సైడ్ ఎక్స్ట్రీమ్గా మీకేమో అదే అర్థమైంది కదా. అదే అంటే అదే చెప్పాలనుకుంటున్నాను. ట్రైలర్లో నీకు అదే అర్థమైంది కదా. అదే ఇక అంటే అందులో కంప్లీట్గా కూడా ఇట్లా కొట్టడం కావచ్చు. అంటే గతంలో చూసిన కొంతమంది డైరెక్టర్స్ తీసినప్పుడు సో ఉమెన్ని ఈ విధంగా చూపిస్తున్నారు ఏంటి అని చెప్పేసి కూడా చాలా వరకు వచ్చినాయి. సో అలాంటిది ఇక్కడ కూడా కొట్టడం అలాంటివి చూపించడం, ఆ పోర్ట్రే చేయడం. ఇప్పుడు ఉమెన్ని బయట కూడా కొడుతున్నారు కదా, కాబట్టి మనం ఎందుకు ఇగ్నోర్ చేయాలి అంటున్నా నేను. దాన్ని ఎందుకు ఇగ్నోర్ చేయాలి? జరుగుతున్న వాస్తవాల్ని 1-2 షాట్ల రూపంగా చూపించినప్పుడు ఎందుకు డైజెస్ట్ చేసుకోని వాస్తవాన్ని ఎందుకు మీకు చేదుగా అనిపిస్తుంది? వాస్తవమే కదా, కొడుతున్నారు కదా ఆడపిల్లల్ని.
అటు తండ్రి కొడుతున్నాడు, ఇటు బాయ్ ఫ్రెండ్ కూడా చేతిలో కూడా హింసకు గురవుతున్నారు కదా. అది మానసికమైనదా శారీరకమైనదా తర్వాత విషయం. వాళ్ళైతే విక్టిమ్స్ అవుతున్నారు కదా అమ్మాయిలు. మరి ఇదేంది ఒప్పుకోకపోవడానికి ఏమున్నది ఇలా కామెంట్ చేయడానికి, ట్రోల్ చేయడానికి? అంటే పర్సనల్గా వచ్చే వరకు వేరు, అండ్ అలాగే అది పబ్లిక్లో కనిపించే వరకు వేరు, కంప్లీట్గా డిఫరెంట్ అయిపోతుంది కదా సినారియో. బికాస్ ఇంట్లో పబ్లిక్లో కనిపించాలి, యాక్సెప్టెన్స్ చేయరు కదా ఆడియన్స్. సో అలాంటి వాళ్ళకి అంటే ఇప్పుడు మనకి కొంతమంది ట్రోల్స్ చేశారబ్బా. ఇప్పుడు ఏమని ఆడపిల్లని అట్లా కొడతారా, ఇదేం సినిమా, అది సినిమా, ఇది సినిమా అన్నారు. ఇప్పుడు ఈ ట్రోల్స్ చేసే బ్యాచ్ ఎవరైతే ఉంటారో, ఇదే బ్యాచ్ నిత్యము సొసైటీలో అనేక రకాల అట్రాసిటీస్ జరుగుతున్నాయి. ఓకే, ఈ సోషల్ రియాలిటీలో ఉన్న దుర్మార్గాన్ని, హింసని ఎవరు ప్రశ్నించరు, ఎవరు గొంతెత్తరు. టేక్ లక్ష్మి అనే ఒక ట్రైబల్ ఉమెన్ని అత్యాచారం చేసి, హత్య చేసి, మర్మావయాల్లో కారం కొట్టి ముక్కలుగా నరికితే అసలు ఎవరు మాట్లాడరు. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి. నిన్నగాక మొన్న కూడా ఒక అమ్మాయి మీద జరిగింది. కానీ ఏదైనా సినిమాలో ఒక షాట్ కనిపిస్తే మహిళలను ఉద్ధరించే వాళ్ళలాగా ఎగేసుకొని వస్తారు, కమెంట్ చేస్తారు. బట్ నేను చూపించింది అది ఒక చేదు, కఠోరమైన వాస్తవం. అది జరుగుతుంది. సినిమాలో చూడండి, సినిమాలో దాని జస్టిఫికేషన్ ఏముంది, సినిమాను చూసి అప్పుడు జడ్జ్ చేయండి. మీరు ట్రైలర్ చూసి సినిమాకి ఒక లేబుల్ వేయటం ఉంది కదా, అది కష్టం కదా, దుర్మార్గమైనది. ఎందుకంటే మనము 2 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసాం, ఫస్ట్ సినిమా. దాని మీద డైరెక్టర్ లైఫ్, హీరోయిన్ అందరు కొత్తోళ్ళే, అందరూ. నేను, మిట్టపల్లి సురేందర్, సురేష్ బొబ్బిలి, మేము ముగ్గురం తప్ప అందరు కొత్తోళ్ళే. ఈటీవీ విన్ మా సపోర్ట్ వెనకాల. సో ఇంతమంది జీవితాలు ఆధారపడి ఉంటే సినిమాలో ఒక షాట్, ఏదో వేరే షాట్లు కూడా ఉన్నాయి కదా, ఏదో ఒక షాట్ ఇలా ఎందుకు ఉంది ఇది అని ఆలోచించాలి కదా. సో దాన్ని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. సో ఇంకోటి మీ ఫిలిమ్స్కి వచ్చే మీ బ్యానర్కి వచ్చేసి సబార్టన్ అని చెప్పేసి అక్కడ ఉంది, ఇంకోటి అక్కడ బఫేలో సంబంధించి ఉంది. సో దాని గురించి ఏం చెప్తారు? బికాజ్ అంటే ఏమైనా ఇది ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే లోగో అండి. ఓకే, అంటే వై దట్ ఓన్లీ అంటే ఏం చెప్తారు? అది సబాల్టర్న్ ఎన్విరాన్మెంట్కి ఒక మెటఫర్. ఇంకోటి బర్రెపాలు దాగి పెరిగినాం కాబట్టి బర్రె అంటే ఇష్టం నాకు. ఓకే ఓకే. సో సబాల్టర్న్ అంటే దానికి ఇంకా క్లారిటీగా, సబాల్టర్న్ ఫిలిమ్స్ అంటే మనము మెయిన్ స్ట్రీమ్కి నోచుకునే జీవితాలు ఏవైతున్నాయో వాటిని మనం సినిమాలుగా తీస్తాం. అదే సబాల్టర్న్ సినిమా అంటే. మట్టి కథలు అలాంటివి, రస్టిక్ మట్టి కథలు, రైతు కథ కావచ్చు, మహిళ కథ కావచ్చు, ఇట్లాంటి. అంటే ఈ విధంగా తీసే మూవీస్ లైక్ ఇప్పుడు పారంజిత్ గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో వాళ్ళందరూ ఒక కంప్లీట్గా ఒక్కటే లేన్లో తీసుకునే మూవీస్ అని చెప్పేసి కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు, అలాగే వ్యతిరేకించే వాళ్ళు కూడా. సో అలాంటిది మీరు తీసే ఈ బ్యానర్కి, సో దాని మీద అలా ముద్ర పడిపోదు అంటారా? నేను ఏం తీసినా కూడా కథలో భాగంగానే మనం చెప్తాం, కమర్షియల్ ఫార్మాట్లోనే చెప్తాం. సో అంటే కమర్షియల్ అంటే రెగ్యులర్ టెంప్లెట్ కాదు, బట్ వైవిధ్యంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. ఈ మనము డైరెక్ట్గా ఏదైనా విషయాన్ని చెప్తే యాక్సెప్ట్ చేయలేరు. కథలో భాగంగా ఒక ఆర్టిస్టిక్ వేలో సినిమాటిక్గా మనము నెరేటివ్లో గనక మనం మన సినిమాని పెడితే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి మూవీలకు సంబంధించి ఒక సాంగ్ రీసెంట్గా అంటే చాలా వైరల్ అవుతా ఉంది. నేను వీడికి వచ్చే ముందు కూడా చాలా సోషల్ మీడియా, సో కొన్ని పోస్టర్లో ఈ సాంగ్ తీసివేయబడ్డది అండ్ టైంకి కావచ్చు, లేకపోతే ఇది ప్రశ్నించే విధంగా ఉంది అని చెప్పేసి. సో ఎందుకు తీసేయాలనుకున్నారు? అంటే అది క్లైమాక్స్లో పెడదాం అనుకున్నాము. సో అంతకంటే మంచి సాంగ్ ఒకటి పెట్టాము. ఓకే. సో దీన్ని ప్రమోషనల్ సాంగ్గా వాడదామని పక్కన పెట్టాము. అంటే ప్రశ్నించే విధంగా ఉంటుంది కంప్లీట్ ప్రేమని ఈ లిరిక్స్లో అని చెప్పేసి కూడా, అంటే ఆ సాంగ్ విన్నాం కాబట్టి సో కనిపిస్తుంది కంప్లీట్గా. సో అంటే ఎందుకంటే మూవీస్ తీయడమే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి, అలాంటిది ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది కదా. మనం ఆల్రెడీ చూపించాల్సిన కథ అంతా చూపించాం కదా, మళ్ళీ ఎండింగ్లో మళ్ళీ ఈ ప్రశ్నలు ఎందుకు అని అనిపించింది లాస్ట్ మూమెంట్లో మాకందరికి. సో అందుకనే దాన్ని పక్కన పెట్టాం అనమాట. సో సింపుల్గా ఎలా ఉండబోతుంది మూవీ అంటే ఏం చెప్తారు? మీరు ఒక జీవితాన్ని దగ్గరగా మీ ఇంటి కిటికీలో నుంచో వెంటిలేటర్ నుంచో తొంగి చూసినట్టుగా ఆ సినిమా ఉంటుంది.
ఒక లైవ్ యాక్షన్ని రిప్రజెంట్ చేసేలాగా ఈ సినిమా ఉంటుంది. ఆలోచింపజేపిస్తుంది, మిమ్మల్ని నవ్విస్తుంది, పక్క నవ్విస్తుంది, మిమ్మల్ని ఏడిపిస్తుంది కూడా. లాస్ట్ 30 నిమిషాలు గుండె ప్లేస్లో రాయి ఉన్నా మిమ్మల్ని కదిలిస్తుంది సినిమా. ఓకే, అంటే ఎమోషనల్గా ఉంటుంది అంటారా? షాకింగ్గా ఉంటుంది, ఎమోషనల్గా కూడా ఉంటుంది. అంటే ఎవరైనా చనిపోబోతారా మూవీలో? చూడాలి మీరే. సో ఫైనల్గా మీరు లాస్ట్ మూవీ విరాట పర్వం, సో దాని తర్వాత ఇంకో పెద్ద మూవీ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేసారు. సో అలాంటిది నెక్స్ట్ అట్లా వస్తుంది అనుకోవచ్చా మేము? అంటే కంప్లీట్ మీ పర్సనల్ మీ డైరెక్షన్లో. సో విరాట పర్వం మీరు తీశారు. నెక్స్ట్ నేను ఒక రూరల్ యాక్షన్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా తీస్తున్నాను. అంతకంటే చాలా బాగుంటుంది సినిమా విరాట పర్వం కన్నా. అంతకంటే బాగుంటుంది, ట్రిబుల్ ఉంటుంది. ఓకే. సో అండ్ మీ బ్యానర్కి విషయానికి వస్తే, సో ఎలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ అంటే మిమ్మల్ని అప్రోచ్ కావడం? బికాజ్ ఇది కంప్లీట్గా మీరు న్యూ జనరేషన్, న్యూ ఏరాకి న్యూ అంటే మంచి స్క్రిప్ట్ పట్టుకుని వచ్చిన వాళ్ళు ఎవరైనా న్యూ కమర్స్కే, అంటే ఎక్స్పీరియన్స్ ఉండి వస్తే అట్లా వాళ్ళకి, అంటే కొత్త వాళ్ళకే అవకాశం అన్నమాట. సో అప్రోచ్ అవ్వడం ఎలా? నా ఆఫీస్ అందరికి తెలుసు. ఓకే, సో త్రూ దానికి వచ్చేసి గూగుల్లో కొట్టిన. సో ఫైనల్గా 21st రిలీజ్ ఉంది. సో ఆడియన్స్ చూసిరు, ట్రైలర్ చూసిరు, సాంగ్స్ అన్ని కూడా వైరల్ అయిపోయింది, మొత్తం అయిపోతుంది. సో ఇంకా సరే ఇంత మన ఇంటర్వ్యూ కానీ చూసిన తర్వాత ఇవన్నీ కూడా సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అవి అని చెప్పేసి అయినా సరే ఇంకా సరే ఒకవేళ ఎందుకు రావాలి అని అంటే ఏం చెప్తారు ఆడియన్స్? గ్రేట్ ఎక్స్పీరియన్స్ కోసం మీరు రండి, థియేటర్లోనే చూడండి. థియేటర్ సినిమా ఇది, మీరు చూడండి. ఒక 10 మందికి చూడమని మీ ఇన్స్టా సోషల్ మీడియా వేదికల మీదుగా మీరు చెప్పండి, రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.